ఇంటికి ఫ్రెండ్స్ కానివ్వండి, ఎవరైనా గెస్ట్‌లొచ్చినా, చుట్టాలొచ్చినా టెన్షన్ పడతారా వంట చేయడంలో? నేనైతే చాలా టెన్షన్ పడతానండి. అంటే వాళ్ళకి టైంకి ఫుడ్ పెడుతున్నానా లేదా? వాళ్ళకి నచ్చుతున్నాయా లేదా? ఇదే అనమాట నాకు టెన్షన్. దానివల్ల సరిగ్గా కూడా నేను నిద్రపోననమాట. అంటే అన్నీ కరెక్ట్‌గా జరగాలి వాళ్ళకి అని. సో, ఈరోజైతే చెప్పాను కదండీ! మా ఫ్రెండ్స్ వచ్చున్నారని. ఇంకా పల్లవి వాళ్ళ ఇంటి నుంచి వచ్చిందనమాట తను. ఇంకా మధ్యాహ్నం అందరం లంచ్ చేసేసుకున్నాం గదా! పల్లు, నేను, పార్వతి అందరము. ఇక వాళ్ళైతే వెళ్ళిపోయారు. ఇక డిన్నర్ ప్రిపరేషన్స్ అనమాట. మధ్యాహ్నం కొంచెం హెవీ అయింది కదా! సో, ఈవినింగ్ ఏదన్నా లైట్‌గా తినాలనిపిచ్చింది. ఇక్కడ అన్నేమో నాకు చపాతీ వద్దు, నాకు దోస కావాలి అని అడిగారనమాట. అంటే స్టమక్ కొంచెం అప్సెట్‌గా ఉండింది. లైట్‌గా ఏదన్నా తీసుకొని పడుకోండన్నా అని చెప్పేసి ఒక 2 దోసలైతే వేశాను అన్నకి. అలాగే మజ్జిగ ఇచ్చాననమాట. అంటే హెవీగా తిరగడం గూడా ఎక్కువైంది వాళ్ళొచ్చిన పనులకి. సో, అది ఈరోజు వ్లాగ్ అయితే మినీ వ్లాగ్.